అందరికీ జై శ్రీరామ్. ఇంకా గణేష్ ఫెస్టివల్కి ఇంకా 92 డేస్ మాత్రమే ఉన్నాయి. మనమైతే లాస్ట్ 7 డేస్ కింద మనం ధూల్పేట్కి వెళ్ళి అక్కడ వీడియో అనేది కవర్ చేసినాం. ఈరోజు మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ మనం ధూల్పేట్ అనేది వెళ్తున్నాం. అక్కడ ఇంకా ఏమి అప్డేట్ ఉంది, ఇంకా ఎంత విగ్రహాలు అనేవి రెడీ అయినాయో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే 7 డేస్ ముందు 7 డేస్ తర్వాత వర్క్ అనేది ఎంత జరిగిందో మీకు ఈ వీడియోలో అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. మనకైతే గణేష్ ఫెస్టివల్ వస్తుంది అంటే మనకైతే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ధూల్పేట్. ఎందుకంటే ధూల్పేట్లోనే డిఫరెంట్ వినాయకులు గణేషులు అనేవి రెడీ అవుతాయి. ధూల్పేట్లోనే మన లంబోదర గణేష్ 1 ఫీట్ నుంచి 22 ఫీట్ వరకు మన ధూల్పేట్లోనే రెడీ అవుతాయి గణేషులు. మన ధూల్పేట్లో ఫేమస్ అయిన సుందర్ కళాకార్, గణేష్ సింగ్ కళాకార్, ఇంకా మన రాజు సింగ్ కళాకార్, ఇంకా మన జై సింగ్ కళాకార్ వంటి షెడ్లో గణేషులు అనేవి ఎలా జరుగుతుందో మనకి ఈ వీడియోలో మీకైతే ఒక క్లారిటీ అనేది చూపిస్తా. వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు చూడండి. మనమైతే ఆల్మోస్ట్ ధూల్పేట్లోకి ఎంట్రీ అయిపోయినాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ విగ్రహాలు మనకైతే ఇక్కడైతే ఒక భారీ లంబోదర గణేశుడు అయితే ఉన్నాడు. చూసుకోవచ్చు, చాలా బాగా ఉంది ఈ గణేశుడు అయితే. 22 ఫీట్ హైట్ ఉంది, విడ్త్ ఏమో 18 ఫీట్ వరకు వస్తుంది. మీకైతే వీడియోలో ఈ గణేశుడు చిన్నగా కనబడుతుందేమో, కానీ ఈ విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం. మీకు ఒకసారి వచ్చి ధూల్పేట్లోకి వచ్చి చూసుకున్నట్టయితే మీకే ఒక ఐడియా వస్తుంది. చాలా పెద్ద ఈ గణేశుడు అయితే కలరింగ్ అయినాక మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ గణేష్ అయితే తెలుసా, చాలా బాగుంది విగ్రహం అయితే. మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. మన సిట్టింగ్ పొజిషన్లో చాలా బాగుంది విగ్రహం. ఇంకా మనకైతే విగ్రహం తొండానికైతే నరసింహస్వామి రావడం జరిగింది. చూసుకోవచ్చు ఒకసారి, నరసింహస్వామి డిజైన్ అనేది వచ్చింది తొండం మీద, గణేశుని తొండం మీద. ఇంకా పైన కిరీటంకి అయితే అమ్మవారు డిజైన్ అనేది వచ్చింది. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి వచ్చి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ధూల్పేట్కి ఎంట్రీ అవుతుంటేనే ఫస్ట్ షెడ్ ఈ గణేశుందే ఉంటుంది. ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. ఇంకా మనమైతే ధూల్పేట్లో లోపలికైతే వెళ్తున్నాం. ఎంతైనా ధూల్పేట్ గణేశుళ్ళు ఒక లుక్కే వేరుంటుంది ధూల్పేట్లో. ఇంకా ఇది ఒక విగ్రహం ఉంది, మన గుర్రం పైన గణేశుడు నిలబడ్డట్టు బయట ఉంది. మీకు ధూల్పేట్లోకి ఎంట్రీ అవుతుంటేనే మీకు కనబడుతుంది ఆ విగ్రహం కూడా. ఇప్పుడైతే మనము ధూల్పేట్లో ఉన్న జై సింగ్ కళాకార్ ఫేమస్ అయిన షెడ్ లోపలికైతే వెళుతున్నాం. మీకైతే చూపిస్తా ఆ షెడ్లో ఇంకా ఏం జరిగింది, ఎంతవరకు వర్క్ అనేది జరిగింది అనేది మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. వర్క్ ఎంతవరకు జరిగిందంటే మనము లాస్ట్ 7 డేస్ కింద వచ్చినప్పుడు గణేశునికి అయితే ఫినిషింగ్ లేకుండే, మన గణేశుని డై వర్క్ ఫినిషింగ్ అనేది లేకుండే. ఇప్పుడైతే మొత్తం గణేశుని ఫినిషింగ్ చేసేసారు. ఫినిషింగ్ అంటే ఇప్పుడు స్మూత్ ఫినిషింగ్ వచ్చేటట్టు మొత్తం గణేశుని అయితే రెడీ అనేది చేసారు. మీరే చూసుకోవచ్చు. ఈ గణేశుడు కూడా కలరింగ్ అయినాక ఒక సూపర్ లుక్ అనేది వస్తుంది ఈ గణేశునికి. కలరింగ్ అయినాక మాత్రం ఈ గణేశుడు వన్ ఆఫ్ ద ఫేమస్ ధూల్పేట్లో టాప్ 1లో వస్తుంది ఈ గణేశుడు అయితే. కలరింగ్ అయినాక మాత్రం చాలా సూపర్ ఉంటుంది గణేశుడు.
ఇప్పుడే మనం జైసింగ్ కళాకార్ షెడ్ లోపలికి వెళ్ళి అయితే బయటికి అయితే వచ్చినాము. ఇంకా ముంగట చోటు సింగ్ కళాకార్ అనే షెడ్ వర్క్షాప్ అయితే ఉంది. అందులోకి వెళ్దామంటే ఆ షెడ్కి లాక్ వేసి ఉంది. అందుకే మళ్ళీ అక్కడతో ఏం వీడియో అయితే తీయలేదు. జై శ్రీరామ్. ఇవన్నీ విగ్రహాలు అయితే మన లాస్ట్ ఇయర్ 2025లో మిలిగిపోయిన గణేశుని విగ్రహాలు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనము డైరెక్ట్ మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్ బాలాపూర్ గణేష్ అంటే చాలా మందికి గుర్తుపడతారు. మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ఫేమస్ కళాకార్ ధూల్పేట్లో. ఆ షెడ్ లోపలికైతే వెళ్ళి చూద్దాం అక్కడ ఏం వర్క్ జరుగుతుందనేది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడైతే ఒక చిన్న డిజైన్లో చిన్నదేం కాదు ఆ గణేశుడు, చాలా పెద్ద విగ్రహమే. అంటే దీంతో ఇంకా పెద్ద విగ్రహం కూడా ఉంది. అది ఇంకా డైవర్క్ అనేది నడుస్తుంది. అదైతే మనకి వీడియో అయితే ఇంకా తీయనియడం లేదు. మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అన్న వాళ్ళే చెప్తారు రెడీ అయితే తీసుకోండి మీరని. ఇంకా అయితే ఆ విగ్రహం అనేది ఇంకా మెయిన్ విగ్రహం అనేది రెడీ అయితే కాలేదు. ఇప్పుడు మనం అజయ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు విగ్రహం అనేది దగడు గణేష్, ఫేమస్ అయిన గణేష్ లాస్ట్ ఇయర్ మన అజయ్ సింగ్ కళాకార్ దగ్గర. బాలాపూర్ గణేశుడైతే మినీ బాలాపూర్ గణేశుడైతే ఇక్కడ మేకింగ్ అయితే చేస్తుర్రు మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుల. చూసుకోవచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి, రామ్ లక్ష్మణ్ జాన్ కి, జై బోలో హనుమాన్ కి. ఇప్పుడైతే మన బాలాపూర్ షెడ్లో మన చిన్న సైజ్ విగ్రహం అయితే మేకింగ్ అయితే చేస్తుర్రు. చూసుకోవచ్చు. గణేశుడు అయితే చాలా బాగుంది. మన 12-15 ఫీట్ ఉంటుంది గణేశుడు అయితే. ఇప్పుడైతే మనం లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్యూలో నుంచి మనం ఇంకా ముందడికైతే వెళ్తున్నాం ధూల్పేట్లో. చూద్దాం ఇంకా ఏ షెడ్లో ఎంత వర్క్ అనేది జరిగింది అనేది. ఈ విగ్రహాలు అయితే మన లాస్ట్ ఇయర్ విగ్రహాలు అన్నీ ఇక్కడ మెలిగిపోయినవి. హనుమాన్జీ ఉన్నాడు, గణేశులు కూడా ఉన్నాయి మన లాస్ట్ ఇయర్ మిలిగిపోయిన విగ్రహాలు. ఇలా ఉంది ధూల్పేట్లో అయితే. ఇంకా ఫెస్టివల్కి 92 days ఉన్నప్పుడు మన గణేష్ విగ్రహాలు ఇలా అయితే రెడీ అవుతున్నాయి. ఈ గణేష్ కూడా చాలా పెద్ద విగ్రహము. మీకు వీడియోలో అయితే చిన్నగా కనబడుతుందేమో, కానీ ఈ విగ్రహం అయితే చాలా పెద్దది. మీరు ఒకసారి వచ్చి చూసిరనుకో మీరు ఖచ్చితంగా ఆ విగ్రహం అనేది బుకింగ్ కూడా చేసేస్తారు. అంత మంచిగా ఉంది ఆ విగ్రహము. ఇంకా మనమైతే ముందట సుందర్ కళాకార్ సైడ్ అయితే వెళ్తున్నాము. ధృవ సింగ్ కళాకార్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్. ధృవ సింగ్ కళాకారులో ఎటువంటి వర్క్ జరిగింది. ఇప్పుడు మనం 7 days కింద వచ్చినప్పుడు ఈ గణేశుడు అనేది మన ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. ఇప్పుడైతే మొత్తం ఈ గణేశునికి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేసేసిరు. చూసుకోవచ్చు. మన ఫేమస్ అయిన ధృవ సింగ్ కళాకార్ షెడ్ ఇది ధూల్పేట్లో ఫేమస్ అయిన షెడ్. ఒకటే గణేశుడు అయితే రెడీ అయింది. ఇంకా 2-3 డై వర్క్లు అయితే నడుస్తున్నాయి. చూసుకోవచ్చు. తర్వాత మనమైతే ఫేమస్ అయిన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వెళ్దాం. మనమైతే వచ్చేసినాము సుందర్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే. చూసుకోవచ్చు. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. మన సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము, కానీ అక్కడైతే ఎటువంటి వర్క్ అయితే జరగడం లేదు. షెడ్కు తాళం వేసి ఉంది, లాక్ వేసి ఉంది షెడ్కు అయితే. తర్వాత మనము ఇక్కడ సుధా సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు. ఈ సుధా సింగ్ కళాకార్ ఈ 2026లో చాలా భారీ విగ్రహం అనేది రెడీ చేస్తుండన్న. చూసుకోవచ్చు. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్లో, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంకొక విగ్రహము.
ఈ విగ్రహం కూడా చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్లో. అన్నతో చాలా డిజైన్తో ఈసారి కొత్త డిజైన్ చేసిండు సుధా సింగ్ కళాకార్ అన్న. మనకైతే చూసుకోవచ్చు మొత్తం అన్న దగ్గర అయితే 3 విగ్రహాలు ఉన్నాయి. 3 విగ్రహాలు ఫేమస్ పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి అన్న దగ్గర చూసుకోవచ్చు. ఇదొక విగ్రహం, తర్వాత మళ్ళీ ఇదొక కొత్త డిజైన్ 2026లో. మళ్ళీ తర్వాత ఇదొక కొత్త విగ్రహం అనేది డై అయితే రెడీ అవుతుంది సుధా సింగ్ కళాకారులో చూసుకోవచ్చు. ఒకసారి వచ్చి మీరు కూడా ఈ సుధా సింగ్ కళాకారులో గణేషుని విగ్రహాలు అనేది చూడండి. మీరు ఖచ్చితంగా బుక్ చేస్తారు గణేషుని, అంత మంచిగా ఉన్నాయి గణేషులు అయితే. అన్ననైతే కొంచెం ఫినిషింగ్ అయితే ఇస్తుండు గణేషునికి డై వర్క్. ఈ గణేషుడు అయితే చాలా బాగుంది. ఈ గణేషుడు ఖచ్చితంగా బుక్ చేస్తారు ఎవరు వచ్చినా. చూడండి గణేష్ సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహము, సూపర్గా ఉంది గణేషుడు అయితే. సుధా సింగ్ కళాకార్ దుల్పేట్. ఒకసారి వస్తే ఇక్కడ కూడా వచ్చి చెక్ చేయండి గణేషుడిని, చాలా బాగుంది విగ్రహం అయితే, చాలా పెద్ద విగ్రహము. ఇంకా ఇక్కడ అయితే మన అదే షెడ్ పక్కన అయితే ఇంకా ముంబై టైప్ విగ్రహాలు అయితే ఉన్నాయి దుల్పేట్లా చూసుకోవచ్చు. మీరు ఒకసారి వస్తే ఈ దుల్పేట్కి వస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఫేమస్ అయిన గణేష్ సింగ్ కళాకార్ షెడ్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. చూపిస్తా లోపల ఎటువంటి వర్క్ అయితే జరుగుతుంది అనేది. లోపలైతే ఎక్కువ వర్క్ అనేది ఏం జరగడం లేదు. మన జల్పల్లిలో గణేష్ సింగ్ కళాకార్ షెడ్ ఉంది కదా, అక్కడైతే వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది కానీ ఇక్కడ కొంచెం టైం ఉంది, ఇంకా 92 days ఉంది కదా గణేష్ ఫెస్టివల్కి. అందుకే ఇక్కడ అంత వర్క్ అయితే జరగడం లేదు. మన జల్పల్లిలో అయితే వర్క్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎందుకంటే కొంచెం ఎంతైనా సుందర్ కళాకారే ఫేమస్ అని మళ్ళీ వచ్చిన. కానీ చూసుకోవచ్చు సుందర్ కళాకార్ షెడ్లో తాళం అయితే వేసి ఉంది. తాళం లేకపోతే మాత్రం మనం సండే రోజు వచ్చినాం కదా, అందుకు తాళం వేసిరేమో చూద్దాం. మళ్ళీ వర్కింగ్ డేలో వచ్చి ఒకసారి చెక్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ విగ్రహం ఇట్లా ఉంది. ఈ విగ్రహం చూడండి గుర్రం పైన నించొని ఉంది, సూపర్గా ఉంది విగ్రహం అయితే, ముంబై మోడల్. ఇంతవరకు అయితే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇంకా మంచిగా వీడియో తీయడానికి ట్రై చేస్తా. ఇంకా మీకు ఎటువంటి గణేషుని షెడ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి కూడా వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.